భారత్ ప్రాచీన సంస్కృతికి పుట్టినిల్లు. మన దేశంలో అనేక పురాతన కట్టడాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే దీనిని వేదభూమి అంటారు. దీనిని రుజువు చేస్తూ పలుచోట్ల తవ్వకాల్లోనూ, నదీ ప్రవాహాల్లోనూ దేవతా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే భారత సంస్కృతిపై ఉగ్రవాదుల కన్నుపడింది. విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ముష్కరులు కుట్ర చేస్తున్నారు. తాజాగా యూపీలో జరిగిన ఘటనతో ఉగ్ర ముప్పు మరింత పెరిగిందంటున్నారు నిపుణులు. దైవ భూమిని నాశనం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ యోగి అడ్డాలో అసలేం జరిగింది, ఏం జరుగుతోంది? యూపీలోని బదాయు జిల్లాలో బయటపడ్డ పురాతన శివలింగం. పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు. శివలింగం దాదాపు 300 ఏళ్ల కిందటిది కావచ్చని అంచనా. ఉత్తరప్రదేశ్లోని సంభల్ సంచలనాలకు వేదిక అయింది. ఇటీవల మసీదు వివాదంతో మొదలైన అలజడి తాజాగా బయటపడుతున్న పురాతన కట్టడాల వ్యవహారంతో ఆసక్తి పెంచుతోంది. పాత ఆలయాలు, విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. ఈ శివలింగం చాలా పురాతనమైనదని చెబుతున్నారు నిపుణులు. ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. యూపీలోని బదాయు జిల్లా దాతాగంజ్ తహసీల్ పరిధి సరాయ్ పిపరియా గ్రామంలో కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావచ్చని స్థానిక పూజారి తెలిపారు. ఇక ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు. తన 13 ఎకరాల స్థలంలో తామర కొలను ఏర్పాటుకు ఈ తవ్వకాలు చేపట్టినట్లు నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త, పర్యావరణవేత్త సిప్రా పాఠక్ తెలిపారు. ఈ స్థలంలోనే పంచతత్వ పౌధశాల పేరిట ఆమె నర్సరీని కూడా పెంచుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా ఏటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని భగవదనుగ్రహంగా పేర్కొన్నారు. కాగా శివలింగం పరిశీలనకు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే యూపీలో పురాతన మెట్టబావి, హనుమాన్ విగ్రహం బయటపడ్డాయి. దాని కిందనే శివలింగం బయటపడింది. నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. పురాతన ఆలయాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. మరోచోట 60 ఏళ్ల కిందటి నాటి సొరంగ మార్గం, మెట్లబావి కనిపించాయి. ఈ పరిణామాలు సాంస్కృతిక ఆనవాళ్లపై చర్చకు దారితీశాయి. సొరంగం, మెట్టబావి. బ్రిటిష్ పాలనలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో తిరుగుబాటుదారులు తప్పించుకోవడానికి ఈ సొరంగాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. 150 ఏళ్ల క్రితం నాటి మెట్లబావి కూడా ఉన్నట్టు గుర్తించారు. మెట్లబావి పేరు రాణికి బావిడిగా చెబుతున్నారు. ఇక 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్లబావిని రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదు చేశారు. ప్రస్తుతం దానికి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ స్థలం చుట్టూ అక్రమ కట్టడాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంతో పాటు మరో 5 ప్రాంతాల్లో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులు ఉన్నట్టు సర్వేలో తేలింది. మరోవైపు ఉత్తరాదిలో శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతోంది. యాత్ర చివరి దశకు చేరుకోవడంతో గంగా తీరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘజియాబాద్లోని దూధేశ్వరనాథ్ ఆలయాన్ని సందర్శించి శ్రావణ కావడి మేళాను అధికారికంగా ప్రారంభించారు. అయితే ఆ పవిత్ర యాత్రపై పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్ను పడింది. నేరుగా భారత్ను టచ్ చేయలేక పరోక్షంగా విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కన్వర్ యాత్రను లక్ష్యంగా చేసుకోవడమే కాక బజరంగ దళ్ను ఉన్మాదులుగా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యాత్రను భగ్నం చేయడానికి చేసే ఎటువంటి ప్రయత్నాలను తాము సహించబోమని, అలాంటి అనుమానాస్పద వ్యక్తుల గురించి కన్వర్ యాత్రికులు, శివభక్తులు అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రకటించారు. మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ పంచముఖ శివలింగాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నమ్మకాలతో పనిలేదు, నిజమైన భక్తి ఉంటే అద్భుతాలు వాటంతటవే జరుగుతాయని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడని, ఇక్కడే శివాలయాన్ని నిర్మిస్తామని అధికారులు ప్రకటించారు.